ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఇంగ్లీష్ గ్రామర్‌లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌను, ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాం గదా! మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వర్బ్స్ ఉంటది. సో, వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, వర్బ్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా నిదానంగానే చెప్పుకుందాం. కొంతమంది స్పీడ్ అప్ అవుతుంది అన్న స్పీడ్‌గా చెప్పుకుంటేనే బెటర్ అనిపిస్తది. నాకొక క్లాస్‌లా గాకుండా ఒక ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసిన విధంగా ఉంటదనమాట. సో, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే మన తెలుగులో క్రియ అంటాం. క్రియ అంటే ఒక పని అనమాట. సో, ఒక పనిని సూచించేదాన్ని క్రియ అంటాం. వర్బ్ అయినా కూడా ఒక పనిని సూచిస్తదనమాట. ఒక వర్బ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తదంటే యాక్షన్‌ని. యాక్షన్ అంటే అది ఏం పని చేస్తున్నావు. ఇప్పుడు ఐయామ్ రీడింగ్, ఐయామ్ సింగింగ్, ఐయామ్ డాన్సింగ్. ఈ డాన్సింగ్, సింగింగ్ ఇవన్నీ వచ్చేసి పనులనమాట. ఇవి చేస్తున్నాము అని చెప్తాం గదా! సో, అవన్నీ యాక్షన్స్ అనమాట. స్టేట్ ఐయామ్ స్టాండింగ్, ఐయామ్ సిట్టింగ్ ఇలాంటివి ఉంటాయి గదా! ఒక స్టేట్ ఒక స్థితిని తెలియజేసేది కూడా వర్బ్ అనమాట. అంటే ఒక పనిని, ఒక స్థితిని, తర్వాత ఒక ఉనికిని దాన్ని చెప్పేదాన్ని ఆహ్, వర్బ్ అంటారనమాట. సో, వర్బ్‌లో మనకి రకాలుంటాయనమాట. సో, వర్బ్‌లో రకాలొచ్చేసి ఫస్ట్ యాక్టివ్ వర్బ్స్ ఉంటాయి మనకి. యాక్టివ్ వర్బ్స్ అంటే క్రియాత్మక క్రియాపదాలంటారు. సో, ఇవేం చెప్తదంటే ఇందాక చెప్పాం గదా! సో, శారీరక, మానసిక చర్యను చూపిస్తాయి. అంటే ఒక పనిని సూచిస్తాయన్నమాట ఇవి. సో, రన్నింగ్, రైటింగ్, సింగింగ్, థింకింగ్ ఇవన్నీ కూడా రన్నింగ్ అయితే ఒక బాడీ రన్ చేయడం. రైటింగ్ అంటే ఒక బాడీ రాయడం. సింగింగ్ అంటే ఒక మనిషి ఒక పాడడం. ఇప్పుడు థింకింగ్ అంటే ఇది మానసికంగా ఇన్నర్‌గా జరుగుతది గదా! సో, ఇక్కడ బాడీ పరంగా లేదంటే ఇన్నర్‌గా జరిగే వర్క్స్‌ని చెప్పేదే యాక్టివ్ వర్బ్స్ అనమాట. ఇక్కడ రన్నింగు, రైటింగు, సింగింగ్ అనేది ఫిజికల్‌గా మనకు కనిపిస్తది. థింకింగ్ అనేది కనిపించదు. సో, ఇది మానసిక చర్య అంటారు తెలుగులో. సో, మానసిక చర్య కూడా మనకి యాక్టివ్ వర్బ్స్ కిందకే వస్తదనమాట. సో, ఎగ్జాంపుల్‌గా షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. సో, ఆమె ప్రతి ఉదయం పరిగెత్తుంది. తర్వాత హి రైట్స్ ఎ లెటర్. అతను ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. సో, ఇక్కడ ఈ 2 కూడా యాక్టివ్ వర్బ్స్‌ని సూచిస్తాయి. ఇక్కడ రన్స్ అనేవి ఫిజికల్‌గా చూస్తది. రైట్స్ అనేది కూడా ఫిజికల్‌గా ఒక పనిని సూచిస్తాయన్నమాట. చేసే పనిని. థింకింగ్ అంటే అది ఇంటర్నల్‌గా జరిగే పని. అది థింకింగ్ కూడా ఒక పనే. అది కూడా మానసికంగా ఒక పననమాట. సో, ఒక వర్క్‌ని సూచించేది యాక్టివ్ వర్బ్స్ అనమాట. నెక్స్ట్ లింకింగ్ వర్బ్స్. లింకింగ్ వర్బ్స్ అంటే ఇవొచ్చేసి ఆహ్, నీ గురించి తెలియజేస్తామట. ఒక దాని గురించి తెలియజేస్తది. అది ఎలా తెలియజేస్తదంటే సబ్జెక్ట్‌ని గురించి సబ్జెక్టు ఏం చేస్తుంది దాని గురించి తెలియజేస్తుందనమాట. ఇప్పుడు ఆహ్, ఐ యామ్ ఏ టీచర్ అన్నాననుకోండి. ఇప్పుడు నా గురించి తెలియజేస్తుంది. అంటే నేను టీచర్ అని తెలియజేసే దాన్ని ఆహ్, లింకింగ్ వర్బ్ అంటారు. ఇక్కడ లింకింగ్ వర్బ్ ఐ యామ్ ఏ టీచర్ అంటే ఇక్కడ లింకింగ్ వర్బ్ ఏమైతదంటే ఐ యామ్ అయితదనమాట. దిస్ ఈజ్ ఎ పెన్ అంటే అది ఏంటి అని చెప్పేదాన్ని కూడా మనం వర్బ్ కిందే వస్తుంది. దిస్ ఈజ్ ఎ పెన్ అంటే ఇక్కడ మనం ఈజ్ అనేదాన్ని వర్బ్ కింద మాట్లాడతామనమాట. అలాగే ఆర్ గాని, వాస్ గాని, వేర్ గాని, సీమ్ గాని, బికమ్ గాని ఇలాంటివన్నీ లింకింగ్ అనమాట. ఒక సబ్జెక్ట్‌కి లింక్ చేయడం ద్వారా ఒక వర్బ్‌ని సబ్జెక్ట్‌కి లింక్ చేయడం ద్వారా ఆ సబ్జెక్ట్ యొక్క స్థితిని గాని లేదంటే అది చేసే పనిని గాని అది దాని దాన్నేమంటారు? దాని గురించి తెలియజేసేది. సబ్జెక్ట్ గురించి తెలియజేసేదాన్నే లింకింగ్ వర్బ్ అంటారనమాట. సో, సబ్జెక్ట్‌కి లింక్ చేయడం ద్వారా సబ్జెక్ట్ గురించి తెలియజేసేదే లింకింగ్ వర్బ్ అంటారు. సో, ఎగ్జాంపుల్‌గా షీ ఈజ్ ఎ టీచర్. ఆమె ఒక టీచర్. తర్వాత హి సీమ్స్ టైర్డ్. అతను అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఇప్పుడు టైర్డ్ అనేది వర్బ్ కిందకే వస్తది. సో, టీచర్ అనేది కూడా వర్బ్ కిందకే వస్తది. ఇక్కడ ఈజ్, సీమ్స్ అనేవి లింకింగ్ వర్బ్స్ అన్నమాట. సో, వాటికి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి షీ గదా! షీ అనే సబ్జెక్ట్ అయినప్పుడు ఆ టీచర్ గురించి టీచర్ అనేది మామూలుగా మనకి నౌన్ కింద కూడా వస్తది. ఇప్పుడు ఆ టీచర్‌కి, ఆ షీకి అంటే ఆమె టీచర్ అని చెప్పడానికి మనకి ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వర్బ్‌గా యూజ్ అవుతదనమాట. సో, ఇక్కడ ఈజ్ వచ్చేసి లింకింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ సీమ్స్ అనేది లింకింగ్ వర్బ్. ఎందుకంటే ఇక్కడ హి అనే సబ్జెక్ట్‌కి టైర్డ్ అంటే అతను అలసిపోయాడు. అలసిపోవడం కూడా ఒక పనే. సో, అలసిపోవడం కూడా వర్బ్ అనమాట. ఆ వర్బ్‌కి, ఆ సబ్జెక్ట్‌కి మధ్యన ఇక్కడ వర్బ్ అనేది ఆబ్జెక్ట్‌గా ఉంది. సో, సీమ్స్ అనేది లింకింగ్ వర్బ్‌గా చేంజ్ అవుతదనమాట. సో, ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా. ఒక సబ్జెక్ట్ గురించి తెలియజేసేది. ఆ సబ్జెక్టు ఎలా ఉంది? ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది అని దాంతో లింక్ చేసి చెప్పడాన్నే లింకింగ్ వర్బ్స్ అంటారనమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు వీటిని. హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయంటే వర్బ్‌కి హెల్ప్ చేస్తాయన్నమాట. ఎలా ఉంటాయంటే మెయిన్ వర్బ్‌కి సహాయం చేస్తాయి. ఇవి ఒక కాలాన్ని గాని, లేదంటే అది ఉండే మూడ్‌ని గాని, లేదంటే మనం చెప్పే విధానాన్ని గాని చేంజ్ చేస్తాయన్నమాట. సో, కాలాన్ని బట్టి మనం చెప్పే విధానాన్ని బట్టి, మనం ఉండే పరిస్థితిని బట్టి ఇవి చేంజ్ అయితాయన్నమాట. సో, మనకి 2 రకాలుంటాయి ఇవి. ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ అని ఉంటాయి. సో, ఇందులో బీ ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్ ఇవన్నీ బీ ఫార్మ్స్ కిందకొస్తాయన్నమాట. హ్యావ్‌లోనే హ్యాజ్, హ్యాడ్ 2 వస్తాయి. డూలో డస్, డిడ్ 2 వస్తాయన్నమాట. అంటే కాలాన్ని బట్టి చేంజ్ అయితాయన్నమాట ఇవి. సో, కాలాన్ని బట్టి, మూడ్‌ని బట్టి, మన వాయిస్‌ని బట్టి ఇప్పుడు ఆహ్
యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో వస్తాయి. అంత డీటెయిల్గా ఇక్కడ అవసరం లేదు. సో ఇవి చేంజ్ అవుతాయి అనమాట. సో టెన్సెస్ మూడ్ని వాయిస్ని బట్టి చేంజ్ అవుతాయి అనమాట. ఈ మెయిన్ వర్బ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ప్రైమరీ ఆక్సిలరీస్లోనే మనకి బీ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఉంటుంది, డూ ఉంటుంది. మోడల్ ఆక్సిలరీస్లో క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకి మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్లో బీ ఫార్మ్స్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ హ్యావ్ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ డూ ఫార్మ్స్ ఉంటాయి. డూ ఫార్మ్స్ వచ్చేసి డజ్, డిడ్. డజ్ దేనికి వాడతారు? ఒక సింగులర్ ఎవ్రీడే చేసే పనులకు కానీ ఒక సింగులర్కి వాడతారు అన్నమాట డజ్ అనేది. డిడ్ అనేది దేనికి వాడతారు? పాస్ట్ టెన్స్లో వాడతారు అన్నమాట డిడ్ అనేది. సో ఇలా ప్రైమరీ ఆక్సిలరీస్ని యూజ్ చేస్తారు. మోడల్స్ని ఎలా యూజ్ చేస్తారు? క్యాన్, కుడ్, విల్, వుడ్ అంటే అవి మనం చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి కూడా యూజ్ చేస్తాం అనమాట. అంటే కెన్ ఐ టేక్ ఏ పెన్ అంటే నేను పెన్ తీసుకోవచ్చా అని అడుగుతాం కదా. అంటే మన విల్లింగ్నెస్, అది మన విల్లింగ్నెస్ని, మన సామర్థ్యాన్ని తెలియజేస్తాయి అనమాట అవి. నెక్స్ట్ హీ కెన్ స్విమ్, అతను ఈత కొట్టగలడు. ఇలాంటి అంటే అతని యొక్క సామర్థ్యం, అది ఇతను ఈత కొట్టగలడు అనే సామర్థ్యాన్ని తెలియజేస్తాను అనమాట. సో కెన్ అంటే అతను చేయగలడు అని చూపేది అనమాట. సో ఇవి వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్, తర్వాత ప్రైమరీ ఆక్సిలరీస్. మనకి హెల్పింగ్ వర్బ్స్ అంటే వర్బ్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇతను షీ ఈజ్ సింగింగ్ అని అంటుంది. అంటే నీకు ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చెప్తా. హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ ఒంటరిగా ఉండొచ్చు, కానీ మోడల్ వర్బ్స్ అయితే ఒంటరిగా ఉండవు అనమాట. సో హెల్పింగ్ వర్బ్స్ కూడా ఒంటరిగా ఉండొచ్చు, లేదంటే మెయిన్ వర్బ్ ఒంటరి. కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్తో కూడా మనకి ఒక వాక్యం వస్తుంది, కానీ మోడల్ వర్బ్తోన వర్బ్ లేకున్నట్ల ఒక ఫామ్ రాదనమాట. ఇప్పుడు హీ కెన్ స్విమ్ అని ఉంది కదా పైన ఎగ్జాంపుల్లోనే. హీ కెన్ స్విమ్ అన్నాం అనుకో, హీ కెన్ అని పెట్టాము, అక్కడ స్విమ్ లేదు. హీ కెన్ అంటే వాడు చేయగలడు. ఏం చేయగలడు? దానికి ఒక పూర్తి రాదు కదా, అది ఆ వాక్యం పూర్తి కాదు కదా. సో ఆ వాక్యం పూర్తి కావాలంటే అక్కడ స్విమ్ అన్నా పెట్టాలా, రైట్ అన్నా పెట్టాలా, లేదంటే డ్యాన్స్ అన్నా పెట్టాలా, ఏదో ఒక వర్క్ ఫామ్ని పెడితేనే ఆ వాక్యానికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. లేదంటే ఆ వాక్యం పూర్తి కాదు కదా. హీ కెన్, హీ కుడ్, హీ మైట్, హీ షల్, హీ షుడ్ ఇలాంటివన్నీ. నేను షుడ్ అంటే ఏంటి? అతను తప్పకుండా ఏం చేయాలి? స్విమ్ చేయాలా, డ్యాన్స్ చేయాలా, ఏమైనా చేయాలా, ఏదైనా చెయ్యాలి అంటే అక్కడ వర్క్ ఫామ్ని పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ స్విమ్ అనేది లేకుండా కెన్ అనేది పెడితే ఆ వాక్యం కంప్లీట్ కాదనేది దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ ప్రైమరీ ఆక్సిలరీస్ కానీ లేదంటే మెయిన్ వర్బ్స్ కానీ ఒంటరిగా ఉంటుంది, అంతేకాని ఈ మోడల్ ఆక్సిలరీస్ అనేవి ఒంటరిగా ఉండవు. ఇది దీని మీనింగ్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సకర్మక క్రియాపదాలు. సో తెలుగులో కొంచెం మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో మళ్ళీ నేను ప్రతిదాన్ని ట్రాన్స్లేట్ చేసే దాంట్లో అట్లా వచ్చింది. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ని తీసుకొని సబ్జెక్ట్ గురించి చెప్పేదాన్ని లింకింగ్ వర్బ్స్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకుంటామట. సో ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ వర్బ్స్ యొక్క పనిని చెప్తాయి అనమాట. ఇక్కడ ఈట్, రైట్, కిక్ అనేవి ఎగ్జాంపుల్స్. కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ ఏట్ అనే యాపిల్, ఆమె యాపిల్ని తిన్నది. ఇక్కడ ఎవరి గురించి, దేని గురించి చెప్తుంది? యాపిల్ గురించి. యాపిల్ని ఆమె తిన్నది. ఇక్కడ యాపిల్ అనేది ఆబ్జెక్ట్, ఏట్ అనేది అది క్రియ అనమాట. ఇప్పుడు వర్బ్ అనేది ఈట్ వస్తుంది. అక్కడ ఈట్ అని పెట్టచ్చు, ఏట్ అని పెట్టచ్చు. వర్బ్స్ అంటుండే మనకి ఈటెన్ అని అట్లా వస్తాయి. ఆ వర్బ్ సమ్స్లో ఉంటాయి అనమాట. ఏట్ అన్నా కూడా ఈట్ లెక్క వస్తుంది అనమాట. సో షీ ఈట్ అన్ యాపిల్, ఆమె యాపిల్ని తిన్నది. ఇక్కడ యాపిల్ యొక్క పరిస్థితిని ఏట్ అని చెప్తుంది. యాపిల్ని ఏం చేసింది? తినింది. ఇక్కడ బాల్ ఉంది, బాల్ని తన్నాడు. దేన్ని తన్నాడు అంటే బాల్ని తన్నాడు. ఇక్కడ అబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి హీ కిక్డ్ అంటే వాడు తన్నాడు. దేన్ని తన్నాడు తెలియదు. హీ కిక్డ్ అంటే జస్ట్ అది కూడా ఒక ఫామ్ వస్తుంది, కానీ దేన్ని తన్నాడు అబ్జెక్ట్ గురించి చెప్పాలి కదా. అక్కడ బాల్ అన్న పెట్టచ్చు, మనిషిని కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనిషి అనేది ఆబ్జెక్ట్, ఎవరిని తన్నాడని చెప్పేది ఇది ట్రాన్సిటివ్ వర్బ్స్ కింద వస్తాయి అనమాట. షీ ఏట్ అన్ యాపిల్, ఆమె యాపిల్ని తిన్నది. ఎవరిని తింది? యాపిల్ తింది. సో యాపిల్ గురించి చెప్తున్నారు ఇక్కడ. హీకి ఇక్కడే బాల్, ఎవరిని తన్నాడు? బాల్ని తన్నాడు. సో బాల్ గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్స్ కిందకి వస్తుంది అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్స్కి ఆబ్జెక్ట్ అవసరం, లేకపోతే అది వాక్యం అసంపూర్ణంగా ఉంటుంది. సో ఇక్కడ పైన చెప్పినట్లే షీకి ఇక్కడ అని పెట్టాము, అక్కడ బాల్ లేదు, దేన్ని తన్నాడు, అది అసంపూర్ణంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రెసెంటివ్ వర్బ్స్ ఉంటాయి. సేమ్ దానిలాగే ఉంటుంది అనమాట. సో పైన చెప్పిన దానిలాగే ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న చేంజ్ ఉంటుంది అంతే. సో ఇంట్రెసెంటివ్ వర్బ్స్లోన ఆబ్జెక్ట్ లేకుండా కూడా మనకి కంప్లీట్ అవుతుంది సెంటెన్స్. కాకపోతే ఇక్కడ అబ్జెక్ట్ బదులు అడ్వర్బ్ కానీ లేదంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని కానీ ఉపయోగిస్తారు అనమాట. ఇక్కడ చూడండి, షీ రన్స్ ఫాస్ట్, ఆమె వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అక్కడ బాల్ లేదు. షీ రన్స్ ఫాస్ట్, ఇక్కడ షీ కిక్
షీకి ఇక్కడ ద బాల్ అని ఉంది, షీ రన్స్ ఆన్ ద రోడ్ అని కూడా ఉండొచ్చు. సో ఆన్ ద రోడ్ అనేది ఏమవుతుందంటే మనకి అక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ వస్తాయి. ఇప్పుడు షీ రన్స్ ఫాస్ట్ అని ఉంది కదా, ఫాస్ట్ అనేది మనకి ఏమవుతుంది, ఫాస్ట్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఫాస్ట్లీ, స్లోలీ, ఇవన్నీ బ్యూటిఫుల్లీ, ఇవన్నీ వచ్చేసి మనకి అడ్వర్బ్స్ కింద వస్తాయి అనమాట. సో విశేషణాన్ని అది క్రియా విశేషణాన్ని తెలియజేసేదాన్ని అడ్వర్బ్స్ అంటారు అనమాట. సో అక్కడ ఫాస్ట్లీ కానీ స్లోలీ కానీ ఇదన్నీ వస్తే అడ్వర్బ్ అంటారు. ఇక్కడ మనం ఏం చెప్పాం పైన ట్రాన్సిటివ్ వర్బ్స్లోన ఒక ఆబ్జెక్ట్ గురించి తెలియజేస్తుందని చెప్పాం కదా. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లోన ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ప్లేస్లోన అడ్వర్బ్ కానీ ప్రిపోజినల్ ప్రేజ్ కానీ ఉంటుంది అనమాట. షీ రన్స్ ఫాస్ట్, ఇప్పుడు షీ రన్స్ ఆన్ ద రోడ్ అని ఉంది అనుకోండి, అక్కడ రోడ్డు గురించి చెప్తుంది కాబట్టి అక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేది వస్తుంది అనమాట. రన్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ అనేది అడ్వర్బ్ కిందకి వస్తుంది. ఇక్కడ అడ్వర్బ్ యూజ్ చేసాం కాబట్టి షీ రన్స్ ఫాస్ట్, ఆమె వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ బదులు అడ్వర్బ్ వచ్చింది. ఫాస్ట్ అంటే అడ్వర్బ్ అండి. ఆన్ ది రోడ్ అని ఉంది అనుకోండి, రోడ్ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అడ్వర్బ్ ఉంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో అడ్వర్బ్ ఉంది కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. సో ఇది ఒక టైపు. ఇవి 5 టైప్స్ ఉంటాయి వర్బ్స్ గురించి. సో వర్బ్స్ గురించి 5 టైప్స్. ఇవి మీరు ఇన్ని టైప్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయని వీటిని గుర్తుపెట్టుకోవద్దండి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఒకటి అండర్లైన్ చేసి ఇది ఏంటి అని అడిగినప్పుడు అది వర్బా అడ్వర్బా అని చెప్పగలగాలి. లేదంటే దాని ఫామ్ ఏంటి, దాని పక్కన ఏమొస్తుంది, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇస్తాడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ తెలిసింది ఏం తెలిసింది, ఒక మోడల్ ఉంది, మోడల్ యాక్సిలరీస్ ఉంది. సో మోడల్ యాక్సిలరీ అనేది పక్కన సబ్జెక్ట్ లేకుండా కానీ లేదంటే వర్బ్ లేకుండా ఉండలేదు. అది మోడల్ వర్బ్స్ అనేవి ఒంటరిగా ఉండలేదు, దాని పక్కన మెయిన్ వర్బ్ కానీ యాక్సిలరీ వర్బ్ కానీ ఉంటేనే అవి పనిచేస్తాయి అనమాట. సో అవి లేకున్నప్పుడు అవి ఇప్పుడు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి కెన్ అని పడింది. కెన్ పక్కన ఖచ్చితంగా వర్బ్ రావాల్సిందే. సో మెయిన్ వర్బ్ అయినా రావాలి, యాక్సిలరీ వర్బ్ అయినా రావాలి అనమాట. సో కెన్ అనేది మోడల్ యాక్సిలరీస్ కింద వస్తుంది. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కెన్ ఇచ్చి కెన్ పక్కన డాష్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఖచ్చితంగా వర్బ్ రావాలి. కింద వర్బ్స్ ఏమున్నాయో చూసి అక్కడ పెట్టాలన్నమాట. ఇలా రిలేట్ చేసుకుంటూ చదివితే మనకి గ్రామర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ నుంచి చదవండి. మనకి దీన్ని బట్టి కొట్టకండి. నేను ఏం చెప్తున్నా అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్లోను మళ్ళీ నేను ప్రతి క్వశ్చన్ని ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని లైవ్ సెషన్స్ పెట్టుకుందామండి. ఇది మనకి ఈ సబ్జెక్ట్ నేర్చుకొని ఈ సబ్జెక్ట్ని ఎగ్జామ్స్లోన ఎలా పోర్ట్రేట్ చేయాలా, ఎలా యూజ్ చేసుకోవాలా అది తెలిస్తేనే మనం ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలం. జస్ట్ ఇదంతా బట్టి కొట్టుకుంటే వెళ్దాం. ఇది సబ్జెక్ట్ అంతే, ఏది ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాలంతే. నేర్చుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. దీన్ని మనం ఎగ్జామ్లో అప్లై చేసుకోవాలి. అది ఈ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం గ్రామర్ నేర్చుకుంటున్నామంటే గ్రామర్ని ఊపినే గుడ్డిగా బట్టి పట్టడం కాదు. ఈ గ్రామర్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, సో ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం ఎలా రాయాలి, దాన్ని బేస్ చేసుకొని నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ వర్బ్స్ అయిపోయాయి. 5 టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వర్బ్ ఫామ్స్ ఉంటాయండి. వర్బ్ ఫామ్స్ ఇందాక చెప్పాం కదా, బీ ఫామ్స్ అని, డస్ ఫామ్స్ అని, డూ ఫామ్స్ ఇలా చెప్పాం కదా. సో బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, డూ ఫామ్స్ ఇలా ఉంటాయి అనమాట. సో ఈ వర్బ్ ఫామ్స్ టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి దీని గురించి చూసుకుందాం. సో టెన్సెస్ అంటే కాలాన్ని బట్టి చేంజ్ అవుతాయి. మనకి కాలాలు ఉంటాయి కదా, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. సో ఇవి టెన్సెస్ కిందకి వస్తాయి. సో ఇక్కడ కాలాన్ని బట్టి వర్బ్ యొక్క ఫామ్ని మార్చేస్తారనమాట. మామూలుగా బేస్ ఫామ్ అంటే మామూలుగా ఉండేది వాక్ ఈట్ అంటే వాక్ అంటే నడవడం, ఈట్ అంటే తినడం. ఇది తెలుసు అందరికీ. ఒకవేళ అతను నడిచేశాడు, ఆల్రెడీ నడిచేశాడు, పాస్ట్ టెన్స్లో చెప్పాలి. జరిగిపోయిన కాలాన్ని చెప్పాలంటే వాక్డ్ అంటే నడిచేశాడు, ఏట్ తినేశాడు. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపెంట్, పాస్ట్లోనే ఇంకా జరుగుతుంది, అలాంటిదాన్ని వాక్డ్ అప్పుడు వాక్ చేస్తున్నాడు. ఈటెన్ అప్పుడు తినేశాడు, అప్పుడు గురించి చెప్తాం అనమాట. సో ప్రజెంట్ పార్టిసిపెంట్, ప్రజెంట్ ఇంకా ఇప్పుడు జరుగుతుంది, ఆ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దాన్ని గురించి చెప్పేటప్పుడు వాకింగ్ అతను ఇంకా నడుస్తున్నాడు, ఈటింగ్ అతను ఇంకా తింటున్నాడు, ఇలా అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటుంది. థర్డ్ పర్సన్ అంటే ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే నేను, ఐ. సెకండ్ పర్సన్ అంటే మీరు, యూ. థర్డ్ పర్సన్ అంటే ఎవరో, అనదర్స్ అంటే షీ కానీ, హీ కానీ, దెమ్ కానీ, దేర్ కానీ ఇలా ఉండొచ్చు అనమాట. సో థర్డ్ పర్సన్ అంటే వేరే వాళ్ళు వాక్ చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, ఇలా వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎయిట్స్ ఇలా వస్తాయి అనమాట. సో దీంట్లో కూడా మనకి ప్లూరల్ ఫామ్స్, సింగులర్ ఫామ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మళ్ళీ కింద తెలుసుకుందాం. ఫస్ట్ మనకి టెన్సెస్ 3 రకాలని తెలుసు కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దీంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్, ప్రజెంట్ టెంపుల్ సెంటెన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది, ప్రజెంట్గా ఇప్పుడు ఐ వాక్ నేను నడుస్తున్నాను, ఇది ప్రజెంట్లో జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను
ప్రజెంట్ నడుస్తున్నాను, ఇది ఇంకా కంటిన్యూగా జరుగుతుంది. నేను నడిచాను అనేది కాదు, నడుస్తున్నాను అనేది అనమాట. నేను నడుస్తున్నాను, ఐ వాక్ అంటే నేను నడుస్తాను, నేను నడవగలను అని చెప్పడం అనమాట. సో ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా ఉంటుంది, నేను ఇంకా నడుస్తూ ఉన్నాను అనేది చెప్తాం అనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో అంటే నేను ఆల్రెడీ నడిచేసాను, ఐ వాక్డ్, నేను నడిచాను అని చెప్తాను అనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది కొంచెం పాస్ట్ టెన్స్లా ఉంటుంది, కాకపోతే పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి చిన్న తేడా ఉంటుంది. ఐ హ్యావ్ వాక్డ్, నేను నడిచాను. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది నేను నడుస్తూ ఉన్నాను ఇంకా. సో ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కొంచెం తేడా ఉంటుంది. నేను నడుస్తూనే ఉన్నాను అనేది కొంచెం తేడా ఉంటుంది అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడకండి, జస్ట్ తెలుసుకోండి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి మనకి. పాస్ట్ టెన్స్ని, ప్రజెంట్ టెన్స్ని, ఫ్యూచర్ టెన్స్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అది వర్క్ ఫార్మ్స్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ వాక్ ఉంది కదా, వాక్, వాకింగ్, వాక్డ్, ఈ మూడుని బట్టి మనకి చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోనే ఐ వాక్, ఐఎమ్ వాకింగ్ ఇలా ఉంది కదా. పాస్ట్ టెన్స్లో చూడండి ఐ వాక్డ్, ఐ వాజ్ వాక్డ్, వాజ్ వచ్చిందట. అక్కడ మామూలుగా ఆ యామ్ రావాల, యామ్ బదులు వాజ్ వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని పదాలు మనకి ప్రిపోజిషన్స్ బట్టి, వర్క్ ఫార్మ్స్ని బట్టి అది ఏ టెన్స్లో ఉండేదో చెప్పగలగాలన్నమాట మనం. సో అలా చెప్పగలిగినప్పుడే మనం ఏ గ్రామర్ అయినా చేయగలం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఇది, కాకపోతే దీన్ని కొంచెం ఇంకా డెప్త్గా అంటే మనం జస్ట్ బ్రీఫ్గా చదువుకుంటూ పోయింటాం. ఇది అది చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం మామూలుగానే మాట్లాడుతుంటాం, ఇప్పుడు ఐఎమ్ వాకింగ్ అనేదానికి ఐ వాజ్ వాకింగ్ అనేదానికి తేడా ఉంటుంది. ఐఎమ్ వాకింగ్ అంటే నేను ఇప్పుడు నడుస్తున్నాను, ఐ వాజ్ వాకింగ్ అంటే నేను అప్పుడు నడిచేదాన్ని అని అర్థం అనమాట. సో ఇది పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏంటంటే ఐ హ్యాడ్ వాక్డ్, నేను అప్పుడు నడిచేసాను అలా అనమాట. సో ఐ హ్యాడ్ డన్, నేను అప్పుడు తినేసాను ఇలా ఉంటుంది. ఐ హ్యావ్ డన్, నేను అప్పుడు చేసేసాను అన్నట్లు వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా ఫ్యూచర్లో జరిపేది ఐ విల్ వాక్, నేను నడుస్తాను అంటే ఫ్యూచర్లో చేస్తాను. ఐ విల్ బీ వాకింగ్, నేను ఫ్యూచర్లో నడుస్తూ ఉంటాను ఇలా అనమాట. సో ఇలా ఒక్కో దాంట్లోనే 4 రకాలు ఉంటాయి, వెంటనే 12 రకాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏం గుర్తుపెట్టుకోవద్దంటే మీకు బేసిక్స్ తెలుసు కదా వీటి గురించి. సో తెలియకపోతే ఒకసారి ఈ 12 ఉన్నాయి కదా, జస్ట్ ఇలా ముందు పెట్టుకొని ఈ 12కి ఒక్కోదానికి ఏం తేడా ఉంది, దాంట్లో తేడా ఏంటి మీకు చదివితే అర్థమైపోతుంది జస్ట్. సో అర్థమైపోవాలని ఇలా రాశాను నేను. నెక్స్ట్ రెగ్యులర్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి తేడా చూడండి. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏం లేదండి, ఒక పదం ఉందనుకోండి, ఆ పదము పాస్ట్ టెన్స్లోను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను ఒకే రకంగా ఉన్నాయనుకోండి, దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే చేంజ్ అవుతాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, మీకు ఇందాక చూసారు మీరు, వాక్, వాక్డ్, వాక్డ్ ఇట్లా ఉంటుంది. ప్లేడ్, ప్లేడ్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్ వర్బ్. ఇప్పుడు మీకు ప్రజెంట్ టెన్స్లోనే వాక్ అని ఉంది, పాస్ట్ టెన్స్లోనే వాక్డ్ అని ఉంటుంది. ఫ్యూచర్ మామూలుగా పాస్ట్ పార్టిసిపెంట్లో కూడా మనకి వాక్డ్ అనే వస్తుంది అనమాట. మనకి వర్బ్స్ 3 టైప్స్ ఉంటాయి కదా, వాక్, వాక్డ్, వాక్డ్, ప్లేడ్, ప్లేడ్ ఇలా ఉంటాయి మనకి వర్బ్స్. మనకి ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపేట్ ఇలా 3 ఫార్మ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 ఫార్మ్స్లోనే ఒకే వర్డ్ కొంచెం చేంజ్ అయింది అనుకోండి, దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్లోన మొత్తానికి వర్డ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ గో ఉంది, గో అంటే వెళ్ళు, వెంట అంటే వెళ్ళాడు, గోన్ అంటే వెళ్ళిపోయాడు ఇలా అనమాట. సో ఇక్కడ గోకి వెంటకి చేంజ్ అయిపోయింది కదా. సో ఇలాంటివి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట. సో వర్డే చేంజ్ అయిపోతే దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు. లేదు కొంచెం వర్డ్ని చేంజ్ చేశారు అంటే అది రెగ్యులర్ వర్బ్స్ కిందకి వస్తాయి. కింద చూడండి, ఏట్ అయిపోయింది. ఇక్కడ ఏట్ అనేది మొత్తానికి వర్డ్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అనమాట. సో దీనికి రెగ్యులర్ వర్బ్కి ఇర్రెగ్యులర్ వర్బ్కి తేడా అనమాట. నెక్స్ట్ మోడల్ వర్బ్స్ ఉంటాయి. ఈ మోడల్ వర్బ్స్ ఇందాక చెప్పాను కదా, మోడల్ యాక్సిలరీస్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మామూలుగా ఒక వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఎలా హెల్ప్ చేస్తాయంటే ఆ వర్బ్ యొక్క పనిని ఇంకా క్లారిటీగా చెప్తాయి. ఇక్కడ చూడండి, మోడల్ యాక్సిలరీస్ కానీ మోడల్ వర్బ్స్ కానీ ఎలా ఉంటాయంటే కెన్, కుడ్, మే, మైట్, షాల్, షుడ్, వి, వుడ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయి, కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ సింగ్ అని ఉందా, షీ కెన్ సింగ్ అని ఉంది కదా. సింగ్ అంటే పాడుతుంది, ఆమె పాడగలుగుతుంది అంటే ఇక్కడ కెన్ యూజ్ చేయడం వల్ల ఆమె పాడగలదు అని మనం చెప్పాం. షీ సింగ్ అని పెట్టినాం అనుకోండి, షీ సింగ్స్ వెల్ అంటే ఆమె పాడుతుంది ఆల్రెడీ. షీ కెన్ అంటే ఆమె చేయగలదు, ఆమె సామర్థ్యాన్ని మనం చెప్తున్నాం అనమాట. యూ మస్ట్ కంప్లీట్ ద వర్క్ అని ఉంది. కంప్లీట్ అనేది మనకి వర్క్ ఫ్రమ్ ద వస్తుంది. సో కంప్లీట్ ఎలా కంప్లీట్ చేయాలి, నువ్వు తప్పకుండా కంప్లీట్ చేయాలి అంటే దానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే నువ్వు దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడానికి యూజ్ అయ్యేదాన్నే ఈ మోడల్ వర్బ్స్ అంటారనమాట. సో వర్బ్కి ఏ విధంగా హెల్ప్ చేస్తా అంటే ఇలా హెల్ప్ చేస్తాను అనమాట.
పైన ఏం చేసింది షీ కెన్ సింగ్ అంటే ఆమె పాడగలదని ఆమె సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాం. కింద ఏం చేసింది యూ మస్ట్ కంప్లీట్ ద వర్క్ అంటే నువ్వు ఖచ్చితంగా ఈ వర్క్ చేసే తీరాలని గట్టిగా చెప్తాం అనమాట. సో ఇలాంటి వాటికి మోడల్ వర్బ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో మోడల్ వర్బ్స్ తర్వాత బేస్ ఫార్మ్స్ని ఉపయోగిస్తాం. షీ కెన్ సింగ్, షీ నాట్, షీ క్యాంట్ సింగ్ ఇలాంటివి వాడతాం అనమాట. అంటే కరెక్ట్గా మోడల్ వర్బ్స్ తర్వాత ఖచ్చితంగా వర్బ్ ఫార్మ్స్ ఉండాలి. వర్బ్ ఫార్మ్స్ లేకపోతే ఆ వర్డ్ ఆ సెంటెన్స్ పూర్తి కాదని అర్థం. నెక్స్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా పెద్ద టాపిక్. దీంట్లో చాలా రూల్స్ ఉంటాయండి. మనం సింపుల్గా చెప్పాలంటే ఒక వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ ఒక సబ్జెక్టు తెలిసినప్పుడు ఇప్పుడు ఒక వర్బ్ అనేది మీకు సబ్జెక్ట్ అంటే ఐడియా ఉంది కదా. సబ్జెక్ట్ అంటే ఒక మనుషులు కానీ లేదంటే ఎవరో ఒకరు, అది ఒక వస్తువు కానీ మనిషి కానీ దాన్ని తెలియజేసేదాన్ని సబ్జెక్ట్ అంటారు కదా. సో వర్బ్కి సబ్జెక్ట్తోన ఉండే రిలేషన్ ఎలా ఉండాలంటే ఆ సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు ఒక వ్యక్తి నడుస్తున్నాడని చెప్పినప్పుడు ఆ ఒక వ్యక్తి నడిచినప్పుడు ఎలా ఉండాలి, ఒక వ్యక్తులు నడుస్తున్నప్పుడు ఎలా ఉండాలి, లేదంటే ఒక గుంపు నడుస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఒక కుక్క నడుస్తున్నప్పుడు ఎలాంటి వర్బ్ ఫామ్ వాడాలి. సో వర్బ్ ఫామ్స్ని డిసైడ్ చేసేదే వర్బ్ అగ్రిమెంట్ అనమాట. సబ్జెక్ట్ని బట్టి మనం పైన చెప్పుకున్నాం కదా, వాక్డ్ అని. ఇవి వచ్చేసి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపెంట్ ఇలా 3 ఉంటాయి కదా. ఈ మూడిట్లోన ఆ సబ్జెక్ట్కి దేన్ని వాడాలని చెప్పేదే వర్బ్ అగ్రిమెంట్ అనమాట. సో ఈ వర్బ్ అగ్రిమెంట్లోనే చాలా రకాలు ఉంటాయి. ఇది వచ్చింది అనుకోండి మనకి ఆల్మోస్ట్ ఈ గ్రామర్ అంతా ఈజీ వచ్చేస్తా అనమాట. సో మనం దేన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు హీ ఉందనుకోండి, వాడు నడుస్తున్నాడు, అతను నడుస్తున్నాడు అని అనుకోండి హీ వాక్స్ అని పెడతాం. వాళ్ళు నడుస్తున్నారు అనుకోండి దే వాక్ అని పెడతాం. ఎస్ వాడడం ఇక్కడ. సో ఎస్ వాడుతున్నాం అంటే అది సింగులర్ అని, ఎస్ వాడట్లేదంటే అది ప్లూరల్ అని. సో కలెక్టివ్ నౌన్స్ సింగులర్ వర్బ్తో వాడతాం. కానీ సమూహంలో వ్యక్తులను సూచిస్తే ప్లూరల్ వర్బ్ని వాడతాం. ద థీమ్ ఈజ్ ప్లేయింగ్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి దీంట్లో. జస్ట్ ఒక 2 రూల్స్ని మాత్రమే పెట్టాను ఇక్కడ. ఒక గుంపు మొత్తాన్ని సూచిస్తున్నాం అనుకోండి దానికి సింగులర్ వర్బ్ వాడతారు. ఆ గుంపులోని వ్యక్తుల్ని సూచిస్తున్నాం అనుకోండి దాన్ని ప్లూరల్ ఫామ్ వాడతాం అనమాట. ఇక్కడ చూడండి ద టీమ్ ఈజ్ ప్లేయింగ్, టీం మొత్తం ఆడుతుంది కాబట్టి దాన్ని ఆ టీం ఒకటే కాబట్టి ఈజ్ అని వాడడం. ద టీమ్ ఆర్ ఫైటింగ్ అమాంగ్ దెమ్సెల్ఫ్, ఆ టీంలోని వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఆర్ అనేది ఎందుకు చూస్తాం, ఆ టీంలో అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆర్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సింగులర్ వచ్చినప్పుడు ఈజ్, ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ అని యూజ్ చేస్తాం కదా. ఇలాగా కొన్ని సపరేట్గా రూల్స్ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ అన్నిటిని నేర్చుకోవాలి. ఈ రూల్స్ని నేను మళ్ళీ చెప్తాను. సో ఇది మనకి వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇది వచ్చేసి మనకి వర్బ్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. కింద మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. సో క్లాసెస్ మీరు 1 అవరే పెడుతున్నారు, 2 అవర్స్ పెడుతున్నారు అని అడుగుతున్నారు కదా. నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎవ్రీ డే కొన్ని రోజులు మిస్ అయితే నేను చెప్తా, ముందే ఇన్ఫార్మ్ చేస్తా. ఎవ్రీ డే మార్నింగ్ 8 o'clockకి ఒక క్లాస్ ఉంటుంది, నైట్ 8 o'clockకి ఒక క్లాస్ ఉంటుంది. మార్నింగ్ ఇంగ్లీష్ ఉంటుంది ఖచ్చితంగా, నైట్ జిఎస్ ఉంటుంది. సో 8 o'clockకి వచ్చి కూర్చోండి. మీరు హౌస్ వైఫ్స్ అయినా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా కూడా 8కి కూర్చుంటే ఖచ్చితంగా 20 minutes కంటే ఎక్కువ ఉండదు, 20-25 minutes కంటే ఎక్కువ ఉండదు. కొన్ని 15 minutes ఉంటాయి, మ్యాక్సిమం 25 minutes పెడతానండి వీడియో, అంతకు మించి పెట్టను. సో 25 minutes మీరు కేటాయించారు అనుకోండి మీకు క్లాస్ అయిపోతుంది. ఒక్క 25 minutes కూడా మేము కేటాయించలేమంటే నేనేం చేయలేను. మీరు ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోండి. మీకు ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు వీడియో చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు నోట్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను. సో అంతే, మళ్ళీ అడగండి. నాకు తెలుసు ఎవరు చూడరండి, నేను పెట్టినా కూడా ఎవరు చూడరు. ఇప్పుడు ఎంతమంది చూస్తారో ఓపెన్గా పెట్టినా కూడా అంతేమందే చూస్తారు. అందుకే నేను మెంబర్స్ ఓన్లీ పెడుతున్నా. మెంబర్స్ ఓన్లీ ఎందుకు పెడుతున్నా అంటే నాకు రీచ్ పడిపోతుందండి, అందుకే నేను పెడుతున్నా. సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా.